వెల్కమ్ టు జయా వంటలు. ఈరోజు సేవే రెసిపీ, సింపుల్ రెసిపీ, స్వీట్ ఐటమ్. రండి చూద్దాం. ఒక కప్పు మైదా, ఇది వచ్చేసి ఆయిల్, బియ్యం పిండి కలిపినది, నెయ్యి, ఒక స్పూన్ నువ్వులు, ఇది యాలకులు, షుగర్ మిక్సీ పట్టుకున్న పౌడరు. మనం ఇప్పుడు రోస్ట్ పేనీలు చేసుకుందాం. సింపుల్గా అవుతుంది స్నాక్ ఐటమ్. ఎలా చేయాలో చూపిస్తాయి. ఇప్పుడు మైదా వేసుకోవాలి, నెయ్యి, నువ్వులు, బియ్యం పిండి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా ఎంత నలుపుకొని పిండి కలుపుకుంటే అంత సాఫ్ట్గా ఉంటాయి. ఇలా కావాలి ముద్ద. ఇప్పుడు తగినంత వాటర్ వేసుకొని కలుపుకోవాలి. పిండి సాఫ్ట్గా రావాలి, బాగా ఒత్తుకోవాలి. కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ ఓన్లీ పిండి కలిపేటప్పుడు నెయ్యి, డీప్ ఫ్రైకి మాత్రం ఆయిల్. సింపుల్గా అవుతుంది. ఎవరైనా గెస్ట్లు వచ్చినా, పిల్లలకి ఏదైనా స్నాక్స్ కావాలన్నా. బాగా గట్టిగా నొక్కుకొని పిసుక్కుంటే పిండి తొందరగా సాఫ్ట్గా వస్తుంది. నువ్వులు వేసాం కదా, ఆ స్వీట్లో కొంచెం బాగుంటుంది. నల్ల నువ్వులు ఉంటే వేసుకోండి, ఇంకా బాగుంటుంది. నా దగ్గర లేవు, ఇప్పుడు తెల్ల నువ్వులు వేసాను. నల్ల నువ్వులు వేస్తే కొంచెం కలర్ఫుల్ కూడా ఉంటుంది. బాగా గట్టిగా నొక్కుకోండి. సరిపోతుంది వాటర్. ఇలా రావాలి. దీనికి మనం ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చి సరిపోతుంది. మూత వేసి పెట్టుకుందాం. దీన్ని మూత వేసి పెట్టుకుందాం. ఇప్పుడు మనకు హాఫ్ అన్ అవర్ అయిపోయింది. మనం ఇప్పుడు దీన్ని ఇలా చేసుకొని బాల్స్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మనం ఇలా పూరి పిండి లాగా చేసుకోవాలి. ఒక 5 వేసుకోండి ఇలాంటివి. నువ్వులు కూడా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. మన చపాతీ పిండి తీసుకోండి ఇలాగా. సింపుల్గా అయిపోతుంది పిండి తడి పెట్టుకుంటే. ఇట్లా 5 బాల్స్ చేసుకొని ఆయిల్ అనుకుని మనం ఎంత పలసగా వస్తే మ్యాక్సిమం అంత పలసగా. మనం ఒట్టి పిండితో రుద్దుకోవచ్చు, కానీ అంత ఆయిల్ అంతా మనకు పిండి పిండి ఉంటుంది. నేను అందుకని ఆయిల్తోనే చేస్తాను. ఇలా 5 వేసుకొని మనం మిగతా చేసుకోవాలా చూపిస్తా. 5 వేసుకున్నాక
ఇప్పుడు మనం ఇది కలుపుకున్న ఆయిల్ వేసుకోవాలి. ఇలాగా అంతా అంతా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మనకు పొరలు పొరలు రావాలంటే ఇది ఎంత బాగా చేసుకుంటే అంత వస్తుంది కదా. ఇలా సర్దేసుకోండి, మైదానే కదా సాగుతుంది, ఒకవేళ ఎక్కువ తక్కువలు ఉన్నా. ఇలా అన్నిట్లోకి ఇలా వేసేసుకోవాలి. మనం పరోటాకు చుడతామా ఇలా అనుకోండి. ఇట్లా మనం అన్నీ ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ వేడెక్కే లోపల అవి చేసుకోవచ్చు, మసాజ్ చేసుకోవచ్చు. మనం ఇవి చిన్నగా ఒక అలా నొక్కుకోవాలి, ఇంకంతే. అలా అయిపోయి ఇంతే. ఇప్పుడు నూనె వేడెక్కిందండి, వేసేసుకున్నాం. అంతా పూరీలాగే కానీ రోస్ట్గా రావాలి. రోస్ట్ వస్తే కొంచెం బ్రౌన్ కలర్ రావాలి. ఇలాగా చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇప్పుడు ఇవి తీసేసుకోవటమే, ఇంకా ఈ కలర్ రావాలా. వేడి తగ్గే లోపల ఇంకా కలర్ వస్తాయి. ఇప్పుడు ఇవన్నీ ఇలా తీసుకొని ఒక ప్లేట్లోకి, ఇప్పుడు ఇది కలర్ ఇదండి. చూడండి పొరలు పొరలు ఎలా కనపడుతున్నాయో. అలాగన్నీ తీసుకొని ఇలాగా ఇప్పుడు స్టఫింగ్ ఇంతే. ఇంకా మనం వేసేసుకుంటే వేడి మీద అంతా పట్టేస్తుంది.
అట్లా చాలా టేస్ట్ ఉంటాయి. ఎక్కువ పాకంలో లేకుండా లైట్ షుగర్ తినే వాళ్ళకు సరిపోతుంది. ఇది చూడు, వేడి వేడిగా రోస్ట్ పెనులు ఎంత బాగున్నాయో. ఇలాగన్నీ మనం పెట్టుకోవాలి. ఇంతేనండి రోస్ట్ పేనీలు. ఇంకా బ్రౌన్ షుగర్ అయితే బాగుంటుంది. నాకు ఇది ఆల్రెడీ రెడీమేడ్ ఇది ఉంది కాబట్టి నేను ఇదే వాడుతున్నాను. వాడేవాళ్ళు బ్రౌన్ షుగర్ వేసుకోండి, ఇంకా టేస్ట్ ఉంటుంది. చూడండి ఎంత సింపుల్ రెసిపీనో, ఎవరైనా ఈజీగా చేసుకోగలరు. చూడు అవి లోపల ఇవి ఇవి వేసేసుకున్న లోపల అవి కూడా ఉడికిపోతాయి. మనం వేడి వేడి మనకు రోస్టు పెనీలు రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత బాగున్నాయి, పొరలు పొరలుగా. ఇదండి ఇట్లా అంటే చేద్దాం. రోస్ట్ పేనీలు పొరలు పొరలుగా ఉంటాయి, టేస్ట్ బాగుంటాయి. టేస్ట్ చెప్తా. పలపల్లాడుతున్నాయి చూడండి. స్నాక్స్కు ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఏమో తొందరగా అయిపోతాయి. 10 నిమిషాల్లో కేజీ అయితే ఓ క్యాన్కి అవుతాయి. అందరు ట్రై చేయండి. నేను చూపించేటట్లు గుర్తుపెట్టుకోండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కావాలి, మళ్ళీ రెసిపీ మంచి మంచి రెసిపీతో రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.